విషవానలు నెలపైన కురసి. అయ్యా రెడ్డి గారు, నెలకు 3 విషవానలు నెలపైన కురసి. పంట పైరలు రెడ్డి చెంది 60,000 గోవుల ప్రథమ ఆనంద భక్తులై పులి మేక ఒక చోటున ప్రబలించనా, ఒక చోటున ప్రబలించనా. సజన జల్పటకై సామ్రాజ్య వైభవం. సజన జల్పటకై సామ్రాజ్య వైభవం. సజన జల్పటకై బ్రాహ్మణ వైశ్య శూద్ర నిఖిల పరిజనముల్లగా, బ్రాహ్మణ వైశ్య శూద్ర నిఖిల పరిజనముల్ల సామ్రాజ్య వైభవం. రెడ్డి గారు, మన పాల్గొండపురి పట్నమట్ట సుఖక్షేమంగా వచ్చేస్తున్నారయ్యా. పావుగుండపై ప్రజలని చుకోదేవత అర్థుతున్నట్ల శుభ సమయమందున ఆ మనసులో చిన్న కోరిక నాయన మహామంత్రి. ఇదే మన గాజు మేడ. మన గాజు మేడ అనేదే, అద్దాల మేడ అనేదే అనేదే. ఆయకు 7 సురహద్దాల మేడకు వెళ్ళి నా భార్య జయేంద్రరమణ గోవిందో గోవింద, రాధికారమణ గోవిందో గోవింద, పండమ్మ పాదమే శరణార్థి. నువ్వే కదా నా భార్య అంటే పోయినేమో అని ఏడో తండ్రి గిరుకొని పోలే మహామంత్రి. ఆ భార్య ఇంకా చనిపోయింది కదా ఆయన. ఇంకా లేదా? 7 సురహద్దాల మేడలో చింతాకాంతులను చింతపోతున్నది. చింతపోతుంది. వెళ్ళి ఈ రెడ్డి వారి ఆజ్ఞ ఏదని చెప్పి నా ఆజ్ఞ ప్రకారమే ఈ సమరాశకు సరే నా భార్యను ప్రవేశపెట్టము. సరే పో. నాకు ఒక డౌట్. ఏమి? నేను పోతే నాకు వస్తుందా? ఏంటి? నేను పోతే నాకు వస్తుందా? నువ్వు చెప్తా ఉంటే మాటలు కథ ఎట్లా అర్థమవుతుందంటే, వీడు పోతానే రెడ్డి పెండ ఇంతకు వస్తుందేమో అనుకోవాలా. కాదుపా, ఇప్పుడు నేను పోతే నా జట్లో వస్తుందా? అలా కాదు అడుగుతాం. ఈ రెడ్డి వారి ఆజ్ఞ ఏదని చెప్పు. నా భార్యని ఎంబడిపడి వస్తున్నారు. సరే పో. వెళ్ళగా నేను పోతున్నా. పొద్దున్నే పోదు చూడే. సరే నువ్వు ఓగో. ఓగో, నువ్వు ఓగో, నీ పిన్నయ్య ఓగో, మీ పెద్దమ్మ ఓగో, మీ పెద్దప్పుడు ఓగో, మీ తాత ఓగో, నీ ఉండిపండే వాళ్ళు నేనే ఓగులే. ఓగంటే నువ్వు ఓగుముండా కూడా కాదు. వాడైతే నేను ఓగో, నేను ఒలగడే ఓగో. ఒలిగిడి ఓగో అంటే ఏమమ్మా ఒలిగిడి ఓగో అంటే ఓగో లూజ్ నన్ను మగనే ఒలగడే ఓగో. ఆ లూజు నన్ను మగనే అంటే నేను ఒలగడే ఓగప్ప. నేను బొమ్మది ఏది ఉంటా అంటే సరే పోరా. ఒక నన్ను మగనే ఒక ఇద్దా ముయ్య. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాకు ఒక డౌట్. అద్దు పొద్దుగా నువ్వు దిగులు భయంగా నువ్వు రెట్టి చేతుల కాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ లూజు మొక్కు ముయ్య. నామనకాయ అంటే ఓహో, ఈ ఉడకలా కొంచెం జ్యూస్ చేసుకొని మేలే చేసుకొని వస్తారు. నీ మగాన్ని వేస్తారు తాగుతూ లోపల. మాట ఏమి? ఇప్పుడు నువ్వు తండ్రి నేను బిడ్డ. అవును. నువ్వు తండ్రి. అవును. నేను బిడ్డ. నన్ను మప్పును నిన్ను నన్ను మగను. నా అప్పుడు నీ మన అంటే ఏమి? కాదు, నేను నీ బిడ్డలో అంటాడు. శబాష్. నువ్వు తండ్రి అయినప్పుడు నేను తండ్రి అయినప్పుడు నా భార్య నీకేమి కావాలి?
అవును మాటప్పు ఆ, నేను ఇవంతా ఇన్పడుతుంటా ఆ. నువ్వు తండ్రి అయినప్పుడు నీ పెండ్లం ఏం కావాలా నేను తండ్రి అయినప్పుడు నా భార్య నీకేం కావాలి నువ్వు నాకు తెలిసేలే ఈ ఊర్లో ఏమన్నా పెద్ద మనిషిని అడుగుతా ఉంటా అడగరా బాబు చంద్రమేర గోపాలను అడిగి చూడు ఆయప్పని అడుగు ఆయన బాగానే చెప్పా ఎట్లా ఆ ఎప్పుడు తండ్రి అయినప్పుడు తండ్రి అయినప్పుడు ఆ ఎప్పుడు పెండ్లం నీకు లవర్ కావాలి అదే ఇంకెట్లా ఆ? చుట్టుమురాలు వచ్చిందండి చుట్టాలు అని చెప్ప లే మీరు సన్నవారు మేము రెడ్డివారు మీకెట్లా చుట్టాలు అవుతారు సరే నువ్వు పప్ప అంటే ఒకరి భార్య ఒకరికి తల్లితో సమానం ఆయన సరే అప్ప మాకు తెల్లే నీ భార్య నాకు తల్లితో సమానం నా భార్య నీకు తల్లితో సమానం నువ్వు పప్ప నువ్వు పో ಒಳಗಡೆ ಹೋಗು నువ్వు పో నువ్వు లోపలికి పోగు సరే పో ఏం లే భారతం ఉంది భారతం ఎత్తుకొని వస్తుంది అరమన్న ఈడేమి చిన్నాగిరెడ్డి కాదు ఏమి కాదక్క ఈయన మొగం చిన్నాగిరెడ్డి ఈయన గొంతులో గడితే ఈయన మొగము అంటే చిన్నాగిరెడ్డి ఒకటే దేవుడు ఒకటే చిన్నాగిరెడ్డి దేవుడితో సమానం నిజంగా మా రెడ్డి అంటే దేవుడు ఒకటే అయిపో ఎక్కడ నువ్వు మొక్కుతున్నది పాదాలప్ప నీ పాదాలకు నువ్వు కొట్టని అది సంస్కారం కాదు రెడ్డి వారి పాదములకు నమస్కరించవలని నీ పాదాలకు మొక్కు కోడే ఋషులు కాలు కడుక్కోకుండా వచ్చినాడు ఈయన మొఖం కోడి ఋషులు ఎట్లా కర్మ నాకేం పట్టింది పొద్దుట ఇంకా పోయింటు కదా గాడి వేసుకొని ఈడేమి చిన్నాగిరెడ్డి కాదు అంతుంది ఇంతుంది వీడు పెరిగాను పిల్ల నాణ్యం జడక ఈయన మొగ్గమ్మయ్య నాకు అంతుంది ఇంతుంది ಹೇಳ್టాను కాదు ఎక్కువ బంగారు తొక్కులు అంటాడా వాడి ఇల్లంతా మా ఇంటి బాత్రూమ్ అంత ఉంది అంటే చిన్నాగిరెడ్డి 7 ఎకరాలకు కట్టించున్నాడు అక్క ఇల్లు వాళ్ళ ఇంటి బాత్రూమ్ అంతా మా ఇల్లు ఉండేది చూసినావా ఇల్లు చూసినావా అంటే వాళ్ళకి చెప్తా ఉన్నానప్ప మీ ఇల్లు బాత్రూమ్ అంతా మా ఇల్లు ఉండేది శబాష్ ఒక 2 లక్షలు ఇల్లు కట్టుకుంటా అంతేనా దాన్ని అడిగేదానికి నీ ఏళ్ళ నుంచి సతాయిస్తాడు కదరా ఓనుపా వెళ్ళి అంటే నీ పెళ్ళాం దొడ్లో పనుకుంటే నువ్వు బాత్రూంలో పనుకునేదా నా పెళ్ళాం దొడ్లో పనుకుంటే నేను బాత్రూంలో అంటే నీకు ఇప్పుడు ఇల్లు కావాలా చూడు 7 హద్దాల వేడ వద్దకు వెళ్ళి ఇలాంటి దాదాపు 33 మంది ఉంటారు వాళ్ళకు వెళ్ళి సినిమగుండ అమ్మవారిని ఇక్కడ ఆజ్ఞాపించండి నేను నా భార్య అవతలకు వస్తుంది మీ రెడ్డి వారు చెప్పినారు నాకు 2 లక్షలు డబ్బులు ఇవ్వాలను అంతే కదా అడిగిన తక్షణమే సుట్కేస్ ఇస్తుంది సరే పో ఈనడమా తోడుకొని వస్తా పాత నోట్లో తెచ్చి పెట్టుకోండి సరే పో పోబా 2 లక్షలు తీసుకొని రావు ఇంటి తక్కువ పోయి నా పెండ్లాంతో వాడినా వాళ్ళ ఇంటి తక్కువ పోతే వాడి పెండ్లాం ఇట్లా వేసుకొని బట్ట నీ మొగుడు చెప్పింది 2 లక్షలు అంటే ఇక ఇల్లు కట్టుకోవాలంటే లేగి వాడి మొగుడు గొంతులో గడ్డదిగా నా బట్ట ధర్మస్థలం సంఘంలో 80,000 ఎత్తుకొని ఊరిడిచిన నా బట్ట డైలీ దినాలు కొడుతుంది ఊరు తిరుగుబాటు అంటే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పాన్ కార్డులు ఏటీఎం కార్డులు ఏటీఎం పిన్ నంబర్లో 4 ఎత్తుకోరానుక ఎందుకు నాయన మా ఎప్పుడు 80,000 వేస్తాడు అకౌంట్లకి దాన్ని విడిచిపెట్టి ఏమో 2,000 గుర్తులక్ష్మి వీనే వేస్తా ఉండేది గుర్తులక్ష్మి కాదు గృహలక్ష్మి గృహలక్ష్మి వీనే వేస్తాం అది నా పేరు అట్లే పెంచము నాయన 2 లక్షలు వీనే వేస్తారు నేనే వాళ్ళు పక్కల్లో కొడతారు 2 నెలలు 3 నెలలు బాకీలు ఉంటాయా అయితే దాన్ని పెద్ద కుదరా నేను కదా చెప్పి సరే పో అయినా మహామంత్రి డబ్బులు ఇప్పించుకొచ్చినావా ఇప్పేసుకొని వచ్చి పోబా మరి ఇల్లు కట్టుకో సరే పో సూర్యుని డబ్బులు పట్టచుకుంటే వరరే మెడల మెరుపులు పట్టచుకుంటే వరరే అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య పోరా 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 నువ్వు దేవ మా దేవ బారు స్వామి మలయ మా దేవ బారు
ఆయన ముఖము చిన్నట్టు ఊరికి ఎలా ఆయన పెండ్ల మేడ బాత్రూంలో తింటా ఉందో ఏమో మసాలా మొత్తం వస్తున్నా కంటపడగా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి అడిగా ఒట్టుగా చేరిన గురువులను అడిగా తెల్లగాళ్ళు నడిగా ఆ చంద మామ నడిగా చూడాలి కాడ చెప్పరే మరి అందరినీ ఇలా వెంటబడి అడగాలని సరదాగా అసలే ఒంటరి కన్నం అటుపై నిరీక్షణం అసలే ఒంటరి కన్నం అటుపై నిరీక్షణం అరే రే పాపమని జనగా చూసేదను గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్ను వదిలి నీవు ఉండగలవని చెప్పవమ్మా లా 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 లా. నువ్వు నా ప్రాణమని విన్నపించు నీ పాటని నువ్వు నా ప్రాణమని విన్నపించు నీ పాటని ఎక్కడో రానున్నా సుఖలే విన్నానని పరకాలు దాటి ఉంటూ నీవు నిజము గడపవా దాపైన నువ్వు మనసు ఇప్పి మాట్లాడాలి లా 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 లా. ఆయన కాదేమ్మా నేను కాదు రాకూడదా నువ్వేం కలర్ ఉన్నావు సార్ బా అబ్బా ఎవరు గోడంతా దుబ్బేసినాడు నీకే పండ్లంతా రాలిపోయినాయి బిడ్డకే బావి ఆడి ఇటుకరా ఎత్తుకుని వేసిండే నీకే అమ్మా శిలమగొండమ్మా ఎక్కడుండి ఎందుకు ఈ దేవసభకు ఆడుతూ మాడుతూ వెళ్ళగలను రావమ్మా